మన గ్రహానికి 5 శక్తివంతమైన మహాసముద్రాలు ఉన్నాయి. అవి పసిఫిక్, ఇండియన్, అట్లాంటిక్, సదర్న్ మరియు ఆర్క్టిక్. ఈ రోజు వండర్ ఫాక్ట్స్ ఎపిసోడ్ లో మనం అట్లాంటిక్ మహాసముద్రంలో మునుగుతున్నాం. భూమిపై రెండవ అతిపెద్దది. అట్లాంటిక్ మహాసముద్రానికి గ్రీకు దేవుడు అట్లాస్ పేరు పెట్టారని నమ్ముతారు. భూమి మొత్తాన్ని గురించి మాట్లాడితే దాని పెద్ద భాగం నదులు, సరస్సులు, మహాసముద్రాలు కలుపుకుని నీటితో కప్పబడి ఉంటుంది. నదులు, సరస్సులు, సముద్రాల నుండి వచ్చిన నీటిని, అంటే భూమిపై ఉన్న మొత్తం నీటిని కలిపితే దాన్ని ప్రపంచ మహాసముద్రం అంటారు. మనుషులు భూమి యొక్క 4వ వంతు భాగంలో మాత్రమే నివసిస్తారని మీకు తెలిసి ఉండవచ్చు. మిగతాది అది అంతులేని నీరు, అంటే మహాసముద్రాలు. మన భూమి అనేది సౌర వ్యవస్థలో సముద్రాలను కలిగిన ఏకైక గ్రహం. ఇది దాని ఉపరితలం యొక్క సుమారు 70.8% కవర్ చేస్తుంది. కానీ భూమిపై నిజంగా ఎంత నీరు ఉందో మీకు తెలుసా? దీనిని ఊహించడానికి ఇది ఒక గణాంకం. అన్ని సముద్రాలు మరియు మహాసముద్రాల మొత్తం విస్తీర్ణం సుమారు 361 మిలియన్ చదరపు కిలోమీటర్లు. అది అంగారక గ్రహ పరిమాణం కంటే దాదాపు రెట్టింపు మరియు మన చంద్రుని కంటే దాదాపు 9 రెట్లు పెద్దది. మీకు ఇప్పటికే తెలిసినట్లుగా భూమిపై 5 మహాసముద్రాలు ఉన్నాయి. అవును, అట్లాంటిక్ రెండవ అతిపెద్దది మరియు లోతైన వాటిలో ఒకటి. ఇది భూమి ఉపరితలం యొక్క 25% విస్తీర్ణం వ్యాపిస్తుంది. ఈ మహాసముద్రం జురాసిక్ కాలంలో ఏర్పడింది మరియు దాని ఆకారం సంఖ్య 8 వంటి ఉంటుంది. దానికి భయంకరమైన ఖ్యాతి ఉండేది. ఇది ప్రమాదాలు మరియు ప్రమాదాలతో నిండి ఉందని ప్రజలు అనుకున్నారు. అందుకే దాన్ని తరచుగా చీకటి సముద్రం అని పిలిచేవారు. వినండి, అది పసిఫిక్ మహాసముద్రం అర్ధభాగం కంటే కొంచెం పెద్దది. అట్లాంటిక్ మహాసముద్రం 5 ఖండాలను విస్తరించింది: ఆసియా, యూరప్, ఆఫ్రికా, ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికా. ఇది వాస్తవానికి 133 విభిన్న దేశాలకు తీరరేఖను ఏర్పరుస్తుంది. ఉత్తరంలో ఇది ఆర్క్టిక్ మహాసముద్రానికి, దక్షిణంలో అంటార్కిటికాకు కలుస్తుంది. అట్లాంటిక్ మహాసముద్రం 1,11,866 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది, అంటే 69,510 మైళ్లు. లోతు విషయానికి వస్తే దీని సగటు లోతు 3,646 మీటర్లు. మరి అతి లోతైన ప్రదేశం ఉపరితలం నుండి 8,376 మీటర్లు క్రింద. అద్భుతం! ఈ మహాసముద్రంలో 19 నీటిలోని లోయలు ఉన్నాయి. అత్యంత లోతైనది ప్యూర్టో రికో లోయ. ఇది ఉత్తర అట్లాంటిక్ లో ఉంది. ఇది 920 మీటర్లు లోతు మరియు 800 కిలోమీటర్లు పొడవు. ఇది పసిఫిక్ లోని మరియానా ట్రెంచ్ తర్వాత ప్రపంచంలో రెండవ లోతైన లోయ. అట్లాంటిక్ లో భూమిపై ఉన్న ఇతర ఏ సముద్రానికంటే ఎక్కువ సముద్ర జాతులు ఉన్నాయి. డాల్ఫిన్లు, సముద్ర తాబేళ్ల నుండి సీళ్లు, హంప్యాక్లు, స్టార్ ఫిష్, క్యాట్ ఫిష్, పెంగ్విన్లు, ఇంకా అనేక షార్క్లు. ఈ ప్రదేశం జీవంతో నిండి ఉంది. ఈ సముద్రంలో మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ అనే నీటి అడుగున పర్వత శ్రేణి ఉంది. ఇది ఆండీస్ పర్వతాల కంటే దాదాపు రెట్టింపు వెడల్పు కలిగి ఉంది మరియు ఐస్లాండ్ నుండి దక్షిణ దిశగా సుమారు 1000 మైళ్లు వ్యాపించి ఉంది. అట్లాంటిక్ మహాసముద్రంలో అనేక దీవులు ఉన్నాయి. కొన్ని చాలా ప్రసిద్ధిగాంచాయి. మీరు ఖచ్చితంగా బహామాస్, కెనరీ దీవులు, అజోర్స్ మరియు గ్రీన్లాండ్ గురించి విన్నారు. గ్రీన్లాండ్ అట్లాంటిక్ లోనే అతిపెద్ద దీవి మాత్రమే కాదు, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దీవి. భూమిపై రెండవ అతిపెద్ద దీవి న్యూగినియా. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. అట్లాంటిక్ మహాసముద్రంలో 2 ముఖ్యమైన జలసంధులు ఉన్నాయి. ఒకటి మొరాకో మరియు స్పెయిన్ మధ్య ఉన్న జిబ్రాల్టర్ జలసంధి, మరొకటి టర్కీలోని బోస్ఫరస్ జలసంధి. ఇక్కడ ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద సముద్ర నౌకాశ్రయాలు ఉన్నాయి. ఉదాహరణకు నెదర్లాండ్స్ లో రోటర్డామ్, జర్మనీలో హాంబర్గ్, అమెరికాలో న్యూయార్క్, అర్జెంటీనాలో బ్యూనస్ ఐరిస్ మరియు పనామాలో కొలన్. అట్లాంటిక్ తీర ప్రాంతంలో మీరు అమెరికాలోని మియామి, బ్రెజిల్లోని సావో పాలో, దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్, యుకేలోని లండన్ మరియు ఐస్లాండ్లోని రేక్యావిక్ వంటి ప్రసిద్ధ నగరాలను కూడా చూడవచ్చు. ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద నదులు అమెజాన్, మిస్సిసిప్పి, కాంగో మరియు నైజర్ అన్నీ అట్లాంటిక్ లో కలుస్తాయి. అట్లాంటిక్ కంటే ఎక్కువ అలలతో ఉన్న సముద్రం లేదు. ఇది అత్యంత శక్తివంతమైన అలల కోసం ప్రసిద్ధి చెందింది. కొన్ని అలలు 50 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుకు వెళ్తాయి. నిజంగా వైల్డ్ కదా? ఈ మహాసముద్రంలో భారీ హిమఖండాలు కనబడే ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఏప్రిల్ 1912-15న ఆ కాలంలోనే అతిపెద్ద నౌక అయిన టైటానిక్
ఆ హిమఖండాలలో ఒకదానిని ఢీకొట్టి కేవలం 2.5 గంటల్లో మునిగిపోయింది. అట్లాంటిక్ మహాసముద్రంలోని ఒక వింత ప్రాంతం బర్ముడా ట్రయాంగిల్ గా పిలువబడుతుంది. ఇది అట్లాంటిక్ గుండెలో ఉన్న విస్తారమైన సముద్ర ప్రాంతం. ఈ త్రికోణం ఫ్లోరిడా, బర్ముడా మరియు ప్యూర్టో రికోను కలపడం, తరువాత ఫ్లోరిడాకు తిరిగి వెళ్లడం. ఇది సుమారు 8 లక్షలు చదరపు కిలోమీటర్ల ప్రదేశాన్ని కవర్ చేస్తుంది. కొంతమంది దాన్ని బర్ముడా త్రికోణం అని పిలుస్తారు, మరికొందరు దాన్ని డెవిల్స్ త్రికోణం అని భయంగా పిలుస్తారు. ఎందుకంటే ఇది తన రహస్యమైన సంఘటనల కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. బోటులు మరియు విమానాలు ఈ ప్రాంతంలో ప్రవేశించాయి, తరువాత సంబంధం కోల్పోయి ఎలాంటి అంగీకారం లేకుండా అదృశ్యమయ్యాయి. ఇక్కడ అనేక పెద్ద జహాజులు మరియు విమానాలు సంవత్సరాల పాటు అదృశ్యమయ్యాయి, మరియు ఈ రోజు వరకు ఆ శిథిలాలలో కొన్ని మాత్రమే సముద్రం అడుగున కనుగొనబడ్డాయి. మా అట్లాంటిక్ మహాసముద్ర వీడియోపై మీ అభిప్రాయాలు ఏమిటి? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో పోస్ట్ చేయండి. మేము మీ నుండి వినడానికి ఆసక్తిగా ఉన్నాం. మరిన్ని అద్భుతమైన కంటెంట్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చూడటానికి ధన్యవాదాలు.